పార్వతీపురం మాన్యం జిల్లా కురుపాం మండలం రాస్తా కుటుంబాయి కృషి విజ్ఞాన కేంద్రంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం మెగా కిసాన్ మేళా జరిగింది. ఈ కార్యక్రమం జరుగుతున్న ప్రాంగణంలో నిర్వాహకులు పలు మేల రకాలు విత్తనాలు, ఎరువులు, వంగడాలు, కోళ్లు, మేకలు, పశువులు మరియు అటవీ ఉత్పత్తులను ప్రదర్శిస్తూ స్టాల్స్ ఏర్పాటు చేశారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన రైతులు, విద్యార్థులు వీటన్నిటిని సందర్శించి వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే జగదీశ్వరి, కలెక్టర్ ప్రభాకర్ రెడ్డి హాజరయ్యారు. వారు మాట్లాడుతూ ఇలాంటి కిసాన్ మేళలు ఏర్పాటు చేసి గిరిజన రైతులకు సుస్థిర సేంద్రియ వ్యవసాయంపై సూచనలు ఇస్తూ వారికి సబ్సిడీపై విత్తనాలను, పనిముట్లను, యంత్రాలను అందజేయడం వారి ఆర్థిక ఎదుగుదలకు ఎంతగానో దోహదపడతాయన్నారు. కనిపిస్తుంది సార్. వేదికపై ఆశీర్వాదం కావాల్సిన శాఖ అధిపతులు ముఖ్యంగా ఎంపీడీఓ గారిని, అదేవిధంగా ఎంఆర్ఓ మేడం గారిని అందరినీ వేదికని అలంకరించడం కోరుతున్నాం. ఉపయోగపడుతుంది. మనం వరి వేసాం, కానీ తక్కువ కాలంలో తక్కువ వ్యాధులతో ఎక్కువ పంటనిచ్చేటువంటి మెరుగైన రకాలు ఏమున్నాయో మనం తెలుసుకోవాలి అంటే ఇక్కడ మీరు చూస్తే మొదటి స్టాల్లో అనేక రకాలైనటువంటి విత్తనాలని వేలాడదీశారు. ఇక్కడ దాకా వచ్చారు, ఏదో మీటింగ్ విని భోంచేసి వెళ్ళిపోవడం కాకుండా ప్రతి స్టాల్కు వెళ్ళి మనం ఇదేం రకం, ఇదేం రకం, ఇది నాకు ఉపయోగపడుతుందా, నా పొలంలో ఏ రకం వేస్తే ఉపయోగపడుతుంది అని ఇక్కడ ఉన్నటువంటి సైంటిస్టుల్ని అడగాలి. మీకు జీడి మామిడి ఉంది, జీడి మామిడికి సంబంధించినటువంటి స్టాల్స్ ఉన్నాయి. వేరే వాళ్ళు ఎలాంటివి పండిస్తున్నారు, ఎక్కువ బరువు వచ్చేటువంటి గింజలు మనం కూడా మన తోటలో కూడా ఎక్కువ బరువు ఉన్నటువంటి జీడి మామిడి గింజలు రావాలి అంటే ఏం చేయాలని వాళ్ళని మనం ప్రశ్నించాలి. రైతు ప్రశ్నించడం నేర్చుకోవాలి. చీడబట్టింది, ఏదో పీడబట్టింది, ఆవేదన చెందడం పరిష్కారం కాదు. పంట అమ్ముకోలేకపోతున్నాం, ఎక్కువ రేట్ రాలేదు, ఇది కాదు. మన ఆవేదన ఎవ్వరికి ఉపయోగం లేదు. మన కష్టాన్ని ఎవరు ఆర్చరు, తీర్చరు. కానీ ఆర్చి తీర్చడానికి ఒక వ్యవస్థ ఉంది. ప్రభుత్వం నుంచి విత్తనం సబ్సిడీ మీద మీకు ఇచ్చినప్పటి నుంచి రైతు బజార్ల వరకు లేదా వరి ధాన్యానికి మద్దతు ధర ఇచ్చే వరకు, మొక్కజొన్నకు మద్దతు ధర ఇచ్చే వరకు, మన జీడి మామిడిని కొనుగోలు చేయడానికి వాల్యూ యాడెడ్ ఫ్యాక్టరీని పెట్టడానికి, మందుల్ని ప్రభుత్వమే మన రైతు సేవా కేంద్రాల ద్వారా మీకు అందించే మీ గ్రామంలోనే ఏర్పాటు చేసింది. అక్కడ మీకోసం ఒక అగ్రికల్చర్ అసిస్టెంట్ని, వ్యవసాయంలో సహాయం చేయడానికి ఒక అసిస్టెంట్ని పెట్టింది. విత్తనాలని సబ్సిడీ మీద ఇస్తోంది. మందులు కొట్టాలి అంటే మీరు ఇంతకు ముందులాగా వెనక భుజం మీద వేసుకొని కొట్టుకుంటూ వెళ్ళాల్సిన అవసరం లేదు, రోజులు రోజులు కొట్టాల్సిన అవసరం లేదు. డ్రోన్స్ తీసుకొచ్చింది. గంట సేపట్లో మీ మొత్తం పొలం ఇక్కడ నిలుచుకుంటే ఆ డ్రోన్ ఎగురుకుంటూ వెళ్ళి మొత్తం మందు కొట్టి వస్తుంది. మనం కొడితే నేల మీద పడతాయి చాలా వరకు, అది కొడితే కరెక్ట్గా చెట్టు మీద పడుతుంది. మిషన్స్ ఇస్తున్నారు, టిల్లర్స్ ఇస్తున్నారు. మన ఐటీడీఏ ద్వారా అనేక పరికరాలు గతంలో